సైడ్ అన్న కొంచెం ఒక్క సెకండ్. పాత వెల్లంటి కొత్త వెల్లంటి మధ్యలో ఈ ఒక మంచి రోడ్డు కావాలా అన్న ఆలోచనతో 60 లక్షల రూపాయల వ్యయంతో సిమెంట్ రోడ్డుకి ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవటం జరిగింది. అతి త్వరలోనే ఈ సిమెంట్ రోడ్డుని పూర్తి చేసి అందిస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ పక్క గ్రామాలకి శాసనసభ్యుడిగా ఎంత చేసినా నేను అది చాలా తక్కువే. ఎందుకంటే మొట్టమొదటి నుంచి గొల్లకందుకూరు దగ్గర నుంచి, సజ్జాపురం దగ్గర నుంచి, కొత్త వెల్లంటి పాత వెల్లంటి దగ్గర నుంచి, మోపూరు దగ్గర నుంచి, కన్నమూరు దగ్గర నుంచి, పొట్టేపాళెం దాకా ఈ పక్క గ్రామాలు, ఒక ములుముడి, దేవరపాళెం, కొండలపూడి, కొమ్మరపూడి, ఏదైనా సరే ఈ గ్రామాలు మొట్టమొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పార్టీలకు అతీతంగా గుండెల్లో పెట్టుకుని నన్ను చూసుకున్నటువంటి ప్రాంతాలు, కుటుంబ సభ్యులుగా భావించిన ప్రాంతాలు, 3 ఎన్నికల్లో కూడా అఖండ మెజార్టీ ఇచ్చిన ప్రాంతాలు. ఈ యొక్క రోడ్డు నా చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా పాత వెల్లంటి కొత్త వెల్లంటి ప్రజలకు మనవి చేస్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో 2,81,00,000 రూపాయలు వివిధ విభాగాలు, అటు పంచాయతీరాజ్ కావచ్చు, రోడ్లు బోనాల శాఖ, ఏదే ఆర్ఎంబి, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్, అదేవిధంగా విద్యుత్ శాఖ, అన్ని శాఖలకు సంబంధించి 2,81,00,000 రూపాయల నిధులు ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అతి ముఖ్యమైన రోజు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అతి ముఖ్యమైన రోజు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు ఇదే రోజు యువనాయకుడు నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి తొలి అడుగు నారా లోకేష్ గారు వేసినటువంటి రోజు. ఈ రోజుకి 2 సంవత్సరాలు. నారా లోకేష్ గారి 2 సంవత్సరాల ముందు ఏదైతే యువగళం పేరుతో పాదయాత్ర తొలడుగు వేశారో ఆ రోజు ఈరోజు కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామాలకి చెప్తూ ఉన్నా, ఈరోజు 6 కోట్ల రూపాయల నిధుల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం నెల్లూరు రూరల్ మండలంలోని 18 గ్రామాలకి, అది కూడా సిమెంట్ రోడ్లు ఒక జాతరలా జరగాల, వాడవాడలా సిమెంట్ రోడ్లు ఉండాలని చెప్పని 6 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టు ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభించి 2 ఏళ్ళైన రోజు అని కూడా ప్రకటిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో ప్రజలందరికీ మనవి చేసేది ఒకటే, ఎలక్షన్లు అయిపోయినాయి. ఎలక్షన్లు అప్పుడే జెండాలు, అజెండాలు, పార్టీలు, గుర్తులు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రాంతాల అభివృద్ధి కోసం, సమస్యల పరిష్కారం కోసం జెండాలకి అజెండాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మీ శాసనసభ్యుడిగా మొదటి నుంచి కూడా నా వ్యక్తిత్వం కానీ, నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి వ్యక్తిత్వం కానీ మీరు దగ్గరగా చూసి ఉంటారు. ఇటీవల రోజుల్లో కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఈ ప్రాంతంలో ప్రతి గడపకి వచ్చి మీ అందరినీ కూడా కలిసి కుటుంబ సభ్యుల్లా మీతో మాట్లాడారు. మేము ఎప్పుడూ కూడా పార్టీ రాజకీయాలు, పార్టీ వేధింపులు చూసేవాళ్ళం కాదు. ఖచ్చితంగా మా దగ్గరికి ఎవరు వచ్చినా, లేదు ఫోన్ ద్వారా తెలియజేసిన సమస్య ఉంది అంటే ఆ సమస్య చేతనైతే పరిష్కారం చేయటం, చేత కాకుంటే చేత కాదని చెప్పటం, ఒక్క ఫోన్ కాల్తో నేనైనా నా తమ్ముడు గిరి అయినా ఎప్పుడు స్పందిస్తామని. నేను ప్రత్యేకంగా ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తారంటే అందరం వచ్చి మా సిపిఎం తరఫున కూడా అందరం పాల్గొన్నాము. మరి
ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పాక దానికి కూడా ఇక్కడికి రావడం వచ్చింది మీ మీడియా పాయింట్ ముందు. అందులో విలేకరులు కూడా ఒక భాగం తాడిపర్తి నెల్లూరు రోడ్డు అధ్వానంగా 13 సంవత్సరాల నుంచి ఘోరాతి ఘోరంగా ఉండింది. ఎవరు ఆ రోడ్డు అనేది పట్టించుకోవాలా, ఎవరు పెట్టినా మరి పోయేవాళ్ళు బంధువులు వచ్చినా కూడా మాన్నంగా తిడతా ఉండేవాళ్ళు. ఈరోజు దాన్ని శుద్ధంగా చేశారు. అదేవిధంగా గ్రావులు లేదు ఎస్టిమేట్లో సైటిమేట్ దోలుతుంటారని చెప్పి ఎమ్మెల్యే గారికి గిరిజన గారికి చెప్పిన తర్వాత వాళ్ళు ఎట్ట తడ్డాలు పడ్డారేమో. గ్రావులు ఈరోజు ఆ పక్క మీటరు ఈ పక్క మీటరు గ్రావులు దోలిచ్చి రోడ్డుని శాశ్వతంగా శుద్ధంగా చేసిన దానికి వాళ్ళకి మరియు మేము సిపిఎం పార్టీ తరఫున నెల్లూరు రూరల్ మండల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.